అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో భూ వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కానామెట్ సర్వే నెంబర్ 11/33లో భూమిపై తమదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు మరో వర్గం మధ్య ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఆ భూమి చుట్టూ మైకేల్ రెడ్డి ఇనుప షీట్స్ వేస్తూ ఉండగా నవీన్ రావు వర్గం అడ్డుకుంది. సర్వే చేసిన తర్వాతే షీట్స్ వేశామని మైకేల్ రెడ్డి చెప్తున్నారు. ఘర్షణ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుజాత డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, ఏంటి అక్కడ వివాదం ఏంటి? ధనలక్ష్మి, మాదాపూర్ కానామెట్లో 5 ఎకరాలు ఎమ్మెల్సీ నవీన్ రావు భూమి అని చెప్తున్నారు. అందులోనే 3000 గజాల వరకు మైకేల్ రెడ్డి భూమి ఉంది, నేను సర్వే చేయించుకున్నానని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి టైంలో అటు పోలీసులకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తరపు నవీన్ మనుషులు. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు తమ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలన్నీ చెక్ చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ నవీన్ రావు మనుషులు మాత్రం ఈ భూమి అంతా 5 ఎకరాలు మాదే, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. కానీ అటు మైకేల్ రెడ్డి మనుషులు మాత్రము 3000 గజాలు మాదే ఉంది, మేమే ఫెన్సింగ్ వేసుకుంటున్నాం, సర్వే రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు కూడా అక్కడికి వెళ్లారు. పోలీసులు యాక్చువల్ గా ఇక్కడ అంటే ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నాము అనేది క్రైటీరియా కాదు, వాళ్ళకి ఆ భూమి ఎలా వచ్చింది అనేదే ఇంపార్టెంట్ కదా. దానికి వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, రెవెన్యూ రికార్డ్స్ ఏంటి, ఇటు నవీన్ రావు కానీ ఇటు మైకేల్ కానీ. నవీన్ రావు వాళ్ళు 5 ఎకరాలు మాదే భూమి అని చెప్పేసి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి మా పేరు మీదే ఉంది అని చెప్తున్నారు. కానీ మైకేల్ రెడ్డి వాళ్ళు మాత్రం మేము 3000 గజాలు ఉంది మాది, వీళ్ళు కలుపుకొని కబ్జా చేశారు ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళు. ఆ 3000 గజాలు సర్వే చేసి రిపోర్ట్ ఆధారంగానే మా భూమి అని చెప్తున్నాం, మా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇరు వర్గాలు పోలీస్ తర్వాత ఎవరి వైపు అంటే నిజంగానే ఎమ్మెల్సీ నవీన్ రావుది 5 ఎకరాలు ఉందా, లేదంటే మైకేల్ రెడ్డి వాళ్ళది 3000 గజాలు ఇందులోనే ఇన్క్లూడ్ అయ్యిందా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ రీసర్వే నిర్వహిస్తారా? మళ్ళీ జనరల్గా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 11/37 సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ ఎంత అని కొలుస్తారో ఆ టోటల్ ఎక్స్టెంట్లో ఎవరెవరికి ఎంత వస్తుందని కొలిచిన తర్వాత వీళ్ళ 3000 గజాలు ఉంటే మళ్ళీ వీళ్ళని సెపరేట్ చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏమైనా జరుగుతోందా, సర్వే లాంటివి ఏమైనా స్టార్ట్ చేశారా? సర్వే చేయాలి అని అంటే వీళ్ళు సర్వేయర్లకి అప్లై చేసుకోవాలి ఈ భూమికి సంబంధించి. అప్పుడు సర్వేయర్ వచ్చిన తర్వాత మాత్రమే సర్వే చేస్తే నిజంగానే ఎమ్మెల్సీ నవీన్ రావుది 5 ఎకరాలు ఉండి అందులోనే మైకేల్ రెడ్డి పక్కది ఇంకొక 3000 గజాలు ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి సర్వే నిర్వహించలేదు అని ఎమ్మెల్సీ నవీన్ రావు తరపు వాళ్ళు చెప్తుంటే సర్వే నిర్వహించాము, మా దగ్గర రిపోర్ట్ ఉంది అని చెప్పేసి మైకేల్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నిజంగానే అటు అధికారికంగా సర్వే చేశారా లేదంటే ప్రైవేటు వ్యక్తులతో వీళ్ళు సర్వే చేయించుకున్నారా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళు ఏదైనా భూమి మీది ఉంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్న తర్వాత ఫినిషింగ్ వేయండి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలను చూపించండి అని అంటున్నారు. మైకేల్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని పత్రాలను చూపిస్తున్నారు. ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ వేరు ప్రాంతాలు, కానీ మీరు చూపిస్తుంది ఇక్కడే చూపిస్తున్నారు అని చెప్పేసి కొంత ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళు చెప్తున్నారు. మైకేల్ రెడ్డి వాళ్ళు మాత్రం ఇదే మా భూమి అని వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. జనరల్ ఇలాంటి ఉంటే ఒక సర్వే నెంబర్లు చాలా మందికి భూమి ఉండే అవకాశం ఉంటుంది. అదంతా సరిహద్దులు తెలియనప్పుడు మళ్ళీ రీసర్వే నిర్వహించి ఎవరి హద్దులు ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళకి అప్పగించాల్సి. అండ్ ఇలాంటి వాటిలో డాక్యుమెంటేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్. అందులోకి వాళ్ళకి 5 ఎకరాలు ఉందా, వీళ్ళకి 3000 గజాలు ఉందా అన్నది కూడా ఇంపార్టెంట్. అవి ఎక్కడి నుంచి వచ్చింది, దాని లింక్ డాక్యుమెంట్లు ఏంటి, ప్రాపర్ గా గతంలో ఎక్కడి నుండి తీసుకున్నారా, ఈ మధ్యనే. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, ఏదైనా అన్రిజిస్టర్డ్ జీపీ నుంచి జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి విధానం ఉందా, ఇందులో చాలా ఉంటాయి భూ